వివో ఎక్స్ సిరీస్ ఫోన్స్ ఎప్పుడు కూడా చాలా మంచి కెమెరాస్తో వస్తాయి. రీసెంట్గా వీళ్ళు X100 సిరీస్ని లాంచ్ చేశారు. నా దగ్గర అయితే ప్రెజెంట్ X100 Pro ఉంది. దీని యొక్క కెమెరాని అయితే చాలా డెప్త్గా అయితే నేను టెస్ట్ చేశాను. ప్లెంటీ ఆఫ్ ఫోటో శాంపిల్స్, వీడియో శాంపిల్స్, సినిమాటిక్ వీడియో అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ అయితే టెస్ట్ చేశాను. ఆ ప్రైస్కి ఈ కెమెరాస్ ఎంతవరకు జస్టిఫై చేస్తున్నాయి అండ్ ఓవరాల్ ఫోన్గా వివో X100 Pro ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒకసారి ఫటాఫట్ కెమెరా స్పెక్స్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ సెన్సార్, సోనీ IMX989 సెన్సార్, 1" సెన్సార్, బిగ్ సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. f1.75 అపర్చర్తో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అండ్ కెమెరా సిస్టమ్ లేజర్ ఆటో ఫోకస్తో అయితే వస్తుంది. అండ్ మరొక లెన్స్ 50 MP సో పెరిస్కోపిక్ లెన్స్ అప్ టు 4.3x అయితే ఆప్టికల్ జూమ్ చేస్తుంది అండ్ 100x వరకు మనం డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో ఇది ఫ్లోటింగ్ లెన్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారు అండ్ అపర్చూర్ f2.5 అపర్చూర్ని అయితే యూజ్ చేశారు. సో జనరల్గా టెలిఫోటో లెన్స్లో సో ఇదే లోయెస్ట్. ఈవెన్ iPhone 15 Pro Max రానున్న S24 Ultra సిరీస్తో కంపేర్ చేసినా కానీ. అండ్ మరొక లెన్స్ మనకి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఇది f2.0 అపర్చర్తో వస్తుంది. దీంతో కూడా మనం మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు టెలిఫోటో లెన్స్తో పాటు. ఫస్ట్ అయితే మెయిన్ సెన్సార్ శాంపిల్స్ని అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సో చాలా మంచి ఇమేజెస్ అయితే, కలర్ రిప్రొడక్షన్ బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి, ఇమేజెస్ అన్ని చాలా ప్లీజెంట్గా అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా మెయిన్ సెన్సార్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అండ్ కంప్లైంట్స్ అయితే లేవు. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే నేను టెలిఫోటో లెన్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశానో, అది కూడా మెయిన్గా పోర్ట్రేట్స్ తీయడం స్టార్ట్ చేశాను. సో ఈ కెమెరా సిస్టమ్ని నేను ఇంకా బాగా లైక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో పోర్ట్రేట్ షాట్స్ డిఫరెంట్ ఫోకల్ లెంత్లో మనమైతే ఫొటోస్ని అయితే తీయొచ్చు. 24mm, 35mm, 50mm, 85mm, 100mm వరకు మనం పోర్ట్రేట్స్ని అయితే తీయొచ్చు. సో ఏ ఫోకల్ లెంత్లో తీసినా పోర్ట్రేట్ ఇమేజెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చాయి. నేను Xiaomi 13 Pro యూజ్ చేశాను, S23 Ultra, వీటన్నింటితో కంపేర్ చేసిన నాకు దీని యొక్క పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో మీరు కావాలనుకుంటే చాలా స్టైల్స్ ఉన్నాయి. సో అంటే మనం లట్ వేసినట్టు, అంటే ఎడిట్ చేసినట్టుగా కూడా మీకు డైరెక్ట్గా ఫొటోస్ అయితే వస్తాయి. సో ఏది యూజ్ చేసినా అస్సలే డిసప్పాయింట్ అవ్వలేదు నాకైతే. మెయిన్గా పోర్ట్రేట్స్, దట్ టు టెలిఫోటో లెన్స్ పోర్ట్రేట్స్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి ఈ ఫోన్లో. డే టైంలోనే కాదు, లో లైట్లో కూడా దీని యొక్క ఇమేజెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చాయి. f2.5 అపర్చర్ కావడం వల్ల సో ఇమేజెస్ అయితే ఈవెన్ దో లైటింగ్ తక్కువ ఉన్నా కానీ చాలా షార్ప్గా వచ్చాయి. సో నాయిస్ అయితే ఆల్మోస్ట్ లేదైనా చెప్పొచ్చు. సో మంచి ఓ మాదిరి వెల్లిట్ కండిషన్స్లో, మరి ఎక్స్ట్రీమ్ లో లైట్కి వెళ్తే ఓ మాదిరి నాయిస్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ రేంజ్ పోర్ట్రేట్ పర్ఫార్మెన్స్ లో లైట్లో సో ఏ జూమ్ లెన్స్తో కూడా నేను ఏ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఇప్పటి వరకు అయితే అబ్జర్వ్ చేయలేదు. చూద్దాం రానున్న S24 Ultra ఎలా పర్ఫామ్ చేస్తుందో. అండ్ అంతేకాకుండా సో ఈ లెన్స్ అప్ టు 100x వరకు డిజిటల్ జూమ్ చేస్తుంది అండ్ 10x ఈవెన్ దో 20x వరకు కూడా సో డిజిటల్ జూమ్లో అయితే అనిపించలేదు. సో ఆప్టికల్ జూమ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు అనిపించింది. చాలా బాగా వచ్చాయి ఇమేజెస్ అయితే, చాలా షార్ప్గా వచ్చాయి. ఈవెన్ లో లైట్లో కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ 100x మనం S22 Ultra, S23 Ultra వీటిలో అయితే చూసాం. సో ఆల్మోస్ట్ వాటి రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో అప్ టు 100x అయితే నాకు కనిపించింది. మెయిన్గా ఈ లెన్స్ పెరిస్కోపిక్ లెన్స్ వివో X100 Pro కెమెరా సిస్టమ్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపెట్టింది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో కూడా మంచి ఇమేజెస్ అయితే వస్తున్నాయి. మేజర్ కలర్ షిఫ్ట్ అయితే లేదు. అండ్ మ్యాక్రో షాట్స్ మనం టెలిఫోటో లెన్స్తో తీయొచ్చు, అలాగే సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీయొచ్చు. సో నేనైతే ఎక్కువ టెలిఫోటో లెన్సే యూజ్ చేస్తాను. మ్యాక్రో షాట్స్ చాలా ప్లీజెంట్గా ఉంటాయి. సో మ్యాక్రో షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ చాలా ఐ ప్లీజింగ్గా, చాలా సినిమాటిక్గా, డ్రామాటిక్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే 3 లెన్స్లో కూడా మనం 4K 60 FPS వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. X100 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది మెయిన్ లెన్స్లో 1x. సో 4K 60 FPS శాంపిల్ అండ్ స్టెబిలైజేషన్, వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు అయితే చెక్ చేయండి. అండ్ ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నా కూడా చెక్ చేయండి. అండ్ ఇది X100 Pro అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి రికార్డ్ చేయబడుతుంది 4K 60 FPS శాంపిల్. సో వీడియో క్వాలిటీని అండ్ ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది, డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో X100 Pro పెరిస్కోపిక్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది 4.3xలో. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది అండ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయాలి.
సో వీడియో శాంపిల్స్ చూసారు కదా, వీడియో క్వాలిటీ అయితే అక్రాస్ ద లెన్సెస్ చాలా బాగుంది. సో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. వీడియో క్వాలిటీ అయితే సో ఆల్మోస్ట్ మనకి ఐఫోన్కి దగ్గరగా అయితే ఉంది. అండ్ ఈవెన్ దో టెలిఫోటో లెన్స్తో మీరు 10x వరకు కూడా వీడియోని అయితే జూమ్ చేసి రికార్డ్ చేయొచ్చు. చాలా మంచి యూజబుల్ క్వాలిటీ వస్తుంది. అండ్ మెయిన్ లెన్స్తో మనం 8K 30 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ 3 లెన్స్లు కూడా మనకి అప్ టు 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది అక్రాస్ 3 లెన్సెస్. అండ్ సినిమాటిక్ వీడియోని మీరు మెయిన్ లెన్స్తో అలాగే పెరిస్కోపిక్ లెన్స్తో రెండింటితో కూడా 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ రెండింటి యొక్క శాంపిల్స్ని అయితే మీరు ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వివో X100 Pro సినిమాటిక్ వీడియో శాంపిల్ 4Kలో రికార్డ్ చేయబడుతుంది. అండ్ ఫుటేజ్ ఎలా ఉంది, HDX ఎలా ఉంది, క్వాలిటీని అయితే మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో X100 Pro పెరిస్కోపిక్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. సినిమాటిక్ వీడియో శాంపిల్స్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, డిటెక్షన్ ఎలా ఉంది, మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఓవరాల్ క్వాలిటీ ఎలా ఉంది. అండ్ సినిమాటిక్ వీడియో శాంపిల్స్ కూడా చాలా బాగుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్గా నాకు ఈ జూమ్ లెన్స్తో తీసిన సినిమాటిక్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రొఫెషనల్ కెమెరా వీడియో, సో ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతా న్యాచురల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటిక్ వీడియో తీసిన తర్వాత కూడా సేమ్ ఐఫోన్ లాగే మీరు కావాలనుకుంటే ఫోకస్ని వేరే సబ్జెక్ట్కి అయితే చేంజ్ చేయొచ్చు. సో వీడియో తీసిన తర్వాత అదైతే మంచి విషయం. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ రెజల్యూషన్ కెమెరాని అయితే వీళ్ళు యూజ్ చేశారు. బట్ బాగానే ఉన్నాయి. బట్ వీళ్ళు ఓవరాల్ బ్యాక్ కెమెరా సిస్టమ్తో కంపేర్ చేస్తే నాకు కొంచెం తక్కువగా అనిపించింది. ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. అండ్ వీడియో ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే 20-25 వేల ప్రైస్ రేంజ్లో కూడా నేను చూశాను 4K వరకే ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేసిన ఫోన్స్ని నేనే రివ్యూ చేశాను మన ఛానల్లో. బట్ ఇది 1080p 60 FPSకి మించి ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేయలేదు. సో వీడియో శాంపిల్ 1080p 60 FPS శాంపిల్ అయితే బాగానే ఉంది. వీడియో క్వాలిటీ బాగానే ఉంది. బట్ 4K సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, బాక్స్లో మనకి మొబైల్తో పాటు సో చాలా మంచి కేస్ని అయితే ఇచ్చారు. అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ టైప్ సి కేబుల్, 120 వాట్ ఛార్జర్. బట్ మొబైల్ ఫోన్కి 100 వాట్ PD ఛార్జింగ్నే సపోర్ట్ చేస్తుంది. అండ్ పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా ప్రీమియంగా ఉంది, చాలా స్టడీగా ఉంది. నా హ్యాండ్స్కి అయితే నాకు పెద్ద సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయడం అయితే పెద్ద కష్టం అనిపించలేదు. ఎందుకంటే ప్రీవియస్లీ నేనైతే చాలాసార్లు యూజ్ చేశాను పెద్ద మొబైల్స్ లైక్ S23 Ultra, ఇంకా iPhone 13 Pro Max లాంటివి కాబట్టి. అండ్ పెద్ద హెవీగా కూడా అనిపించలేదు. వెయిట్ బ్యాలెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మనకి పెద్ద కెమెరా మాడ్యూల్ ఉంది. అండ్ సైడ్కి మనకి ఫ్లాష్ని అయితే ఇంటిగ్రేట్ చేశారు. కెమెరాస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము. అండ్ బాటంలో వివో బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సో గ్లాస్తో అయితే వస్తుంది, గ్లాస్ బాడీతో వస్తుంది ఈ పర్టికులర్ మొబైల్ మాత్రం. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ పైన మనకి సో ఇక్కడ IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ బాటంలో మనకి సిమ్ స్లాట్ ఉంది, డ్యూయల్ స్లాట్ అండ్ మైక్, టైప్ సి పోర్ట్, అది USB 3.2 Gen 1 పోర్ట్ అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంది. అండ్ మనకి రైట్ సైడ్ పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి ఎలాంటి బటన్స్ కానీ పోర్ట్స్ కానీ లేవు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న సో AMOLED డిస్ప్లే, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యానల్ డిస్ప్లే చాలా బాగుంది. 300 nits పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది మీరు HDR కంటెంట్ చూసేటప్పుడు. సో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు, అది నాకు మిస్ అయింది అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీరు వీడియోస్ చూసేటప్పుడు కానీ గేమింగ్ చేసేటప్పుడు కానీ సో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. సో ఈవెన్ దో కర్వ్డ్ డిస్ప్లే అయినప్పటికీ నేను ఎలాంటి యాక్సిడెంటల్ టచెస్ని అయితే దీంట్లో నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్తో వస్తుంది. 4nm ప్రాసెసర్, TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Gen 3 రేంజ్ ప్రాసెసర్, మోర్ దెన్ 2 million అయితే బెంచ్ మార్క్ స్కోర్ అయితే చేసింది. సో డే టు డే యూసేజ్లో మీకు ఎలాంటి ఇష్యూస్ కనిపించవు. థ్రోట్లింగ్ టెస్ట్లో మాత్రం అప్ టు 64% వరకు అయితే పర్ఫార్మెన్స్ థ్రోట్లు అయినట్టు మనకు కనిపించిన, బట్ రియల్ లైఫ్ యూసేజ్లో సో ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి ల్యాగ్స్, ఎలాంటి థ్రోట్లింగ్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఎలాంటి అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. 16GB ర్యామ్ 512GB వేరియంట్, ఒకటే వేరియంట్ అయితే వస్తుంది. అండ్ LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. UFS 4.0 స్టోరేజ్. సో పర్ఫార్మెన్స్ విషయంలో అసలు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గేమింగ్ చేసిన లేదా హెవీగా యూజ్ చేసిన. అండ్ డెడికేటెడ్ వివో V3 చిప్ని అయితే యూజ్ చేశారు. వీడియో అండ్ గేమింగ్ చేసేటప్పుడు ఫ్రేమ్ ఇంటర్పోలేషన్కి ఆ చిప్ అయితే యూజ్ అవుతుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా సో మేజర్గా కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు. డైమెన్సిటీ 9300 చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ ఫోన్లో. అండ్ ఈ ఫోన్ 5400 mAh
mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మనకి 120 వాట్ ఛార్జర్ ఇస్తారు, బట్ ఇది 100 వాట్ సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ 20 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే వైఫై 5, 6, 7 అన్ని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎన్ఎఫ్సితో వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి బ్లోట్వేర్ అయితే లేదు, బతికించారు. సో ఫ్లాగ్షిప్లో ఏదైనా బ్లోట్వేర్ ఉంటుంది అనుకున్నాను, బట్ ఎలాంటి బ్లోట్వేర్ అయితే లేదు. అండ్ Android 14తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ FunTouch OS 14. సో అప్ టు 3 years మేజర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా క్రిస్ప్గా ఉంది. డాల్బీ అట్మాస్ అలాంటి సపోర్ట్ అయితే ఏం లేదు, బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయినా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఒకసారి అండ్ హ్యాప్టిక్స్ చాలా బాగున్నాయి. IR బ్లాస్టర్తో వస్తుంది. సో మీరు కావాలనుకుంటే మీ హోమ్ అప్లయన్సెస్ని సో కంట్రోల్ చేయొచ్చు IR బ్లాస్టర్ ఉండడం వల్ల. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది. సో నాకు ఈ ఫోన్లో ఇంకా బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది మాత్రం. సో ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటే సో ఇంకా బాగుండని అయితే అనిపించింది. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 89,900 లాంచ్ చేశారు. 9,000 డిస్కౌంట్ అయితే వస్తుంది SBI కార్డ్ అండ్ ICICI కార్డ్స్తో. సో స్టోర్ని బట్టి కొన్నిట్లో SBI, కొన్నిట్లో ICICI అయితే ఉండొచ్చు. సో నేను పర్చేస్ చేసింది ఆఫ్లైన్ స్టోర్ కరీంనగర్లో. సో మీకు కావాలంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే బ్యాంక్ డిస్కౌంట్తో పాటు అడిషనల్గా స్టోర్ డిస్కౌంట్ కూడా 2,000 వరకు అయితే ఇచ్చారు. సో అండర్ 80,000 అయితే వస్తుంది Vivo X100 Pro. సో ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరా ఫోన్ అయితే డెఫినెట్గా అవుతుంది. సో ఈ X100 Pro. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాంగ్ టర్మ్ రివ్యూలో అయితే నేను కంపేర్ చేస్తాను. అండ్ వీలైతే S23 Ultra ఎక్కువ మంది కావాలి అంటే దాంతో కూడా కెమెరా కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.